బాండీ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కొని కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని కూరని కలుపుకోవాలి. తర్వాత 3 కట్టలు చుక్క కూర తీసుకొని శుభ్రం చేశాను ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసి కూర అడిగంటకుండా ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసేసి నేను అరకిలో చామదుంపలు తీసుకొని కుక్కర్లో 2 విజిల్స్ ఉంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూర వేసి ఇప్పుడు కూరలో వేసి కలుపుకున్నాను. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసి కూరని ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కూరలో వేసి కూరని 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. తర్వాత నాకు సాల్ట్ సరిపడలేదు అనిపించింది, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ 2 మినిట్స్ మగ్గనివ్వాలి కూర. తర్వాత కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి కూర దింపేసుకోవాలి ఫ్రెండ్స్.